హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, మేము కాశీలో ప్యాక్ చేసుకొని అన్నీ బయలుదేరామండి. సో, ఒక ఉజ్జయినికి వెళ్ళడానికి మాకు 1 డే జర్నీ పట్టింది. సో, పగలంతా తిరిగేది, నైట్ మాత్రం జర్నీ చేసేదనమాట. సో, కట్ చేయంగానే ఉజ్జయినికి వచ్చేసామన్నమాట. ఉజ్జయినిలో ఇప్పుడు మన కాశీలో ఎలా చిన్న చిన్న ఆటోస్ ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే చిన్న చిన్న ఆటోస్ ఉంటాయండి. సో, ఉజ్జయిని ఎక్కడుంటుందంటే మెయిన్‌గా మధ్యప్రదేశ్ అండి. ఇక్కడ మేము ఒక 3 ఆర్ 4 టెంపుల్స్ తిరిగాము. సో, అప్పటికప్పటికే ఇంకా 1 డేలో ఏం ఎక్కువ తిరగలేము. జస్ట్ వెళ్ళడం, చూసుకోవడం, దర్శనం చేసుకోవడం, రావడం అంటే ఇంక చాలా తిరగాలి కదా అని చెప్పేసి ఆ టైంలో మేము గబగబా వెళ్ళడం అనమాట. వెళ్ళి వండుకోవడం, తినడం చేసుకుంటూ మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసుకోవడం. ఇక్కడేమంటే జ్యోతిర్లింగం ఉందండి. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి అష్టాదశ శక్తిపీఠాల్లో మహాకాళి అమ్మవారు ఉన్నారు మెయిన్ ఇక్కడ ఫస్ట్ మేము మహాకాళి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. మహాకాళి అమ్మవారు అంటే అసలు ఏంటి అంటే శక్తిదేవి మోచేయి అక్కడ పడిందండి. సో, అందుకని చెప్పేసి ఇక్కడ మహాకాళేశ్వర రూపంలో అమ్మవారు వెలిసిందనమాట. ఇక్కడ చాలా బాగా జరిగిందండి మాకు. సో, ఆ రోజు మాకు చాలా ఎక్కువ మంది, రష్ అయితే ఎక్కువగా ఉన్నిందండి. మేబీ అందరూ ట్రిప్స్ వచ్చారు కదా, ఇంకా ఇవన్నీ తిరిగారు. అందుకని చెప్పి అక్కడ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు వల్ల కాలేదు. ఒక వేరే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉండింది. సో, మనం ఫస్ట్ మహాకాళి టెంపుల్కి వెళ్ళే ముందే ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉందండి. సో, ఇక్కడికి వచ్చి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం అనమాట. సో, టెంపుల్ కూడా చాలా బాగుంది. అలాగే మన పూరి జగన్నాథ్ టెంపుల్స్లో అయ్యవారిని అలా పెట్టుంటారు కదా, అవి కూడా చిన్న చిన్నగా బొమ్మలు అవన్నీ పెట్టి, అలాగే ఇక్కడ గోశాల అలాంటి చిన్న చిన్నగా చాలా బాగా చెక్కినట్టున్నారండి. మేబీ అవి కరెక్ట్గా తెలియదు. హిస్టరీ అయితే నాకు తెలిసిన వారికి, చూసిన వారికి చెప్తున్నాను. సో, ఇక చుట్టూ చూసుకొని పూరిలో మనకి వాళ్ళు ఉంటారు కదా, పూరి జగన్నాథ స్వామి అక్కడ అలా పెట్టారనమాట. ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. సో, చాలా బాగుండిందండి. తర్వాత గోసేవ కూడా లోపల ఉండిందండి. సో, గోసేవకు కూడా వెళ్ళాము. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే మేము అదే మహాకాళేశ్వర్ టెంపుల్కి వచ్చేసాం. పక్కనే వాకబుల్లే, జస్ట్ ఒక 10 మీటర్స్ వెళ్తే వచ్చేస్తుంది. సో, మేము పోయే టయానికి గుళ్ళో హారతి ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ భలే ఉన్నాయండి బయట టెంపుల్స్లో బట్టలు కానీ, ఇంకా మనం తీసుకోపోవాలి కానీ స్పేస్ ఉండి, సో, చాలా తీసుకోపోవచ్చు అనమాట. అంటే కొంచెం కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మేమైతే ఎక్కడ తీసుకోలేదు షాపింగ్స్, ఎక్కడ సైట్ సీయింగ్ చేద్దాం అనుకున్నాం, మాకు టైం దొరకలేదన్నమాట. పక్కనే మనకి చూసారా మా హస్బెండ్ ఎలా వెళ్ళిపోతున్నాను. పక్కనే ఉంటుంది మహాకాళి టెంపుల్. సో, మేము వెళ్ళే టయానికి ఆరతిస్తూ ఉన్నారు. భయంకరమైన జనాభా. ఇంకా పిల్లలకి కూడా ఊపిరి ఆడడం లేదు ఆ ఎండలకి. ఇంకా మా వాడిని ఏం చేశానంటే పైకి ఎక్కించుకొని, సో, ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోవడమే లోపలికి. దర్శనం అయితే బాగా జరిగిందండి. కానీ డిసడ్వాంటేజ్ అంటే ఎక్కువ మంది జనాభా. సో, ఆ జనాభాలో పర్వాలేదు, అక్కడికి దేవుణ్ణి చాలా బాగా దర్శనం చేసుకున్నాము ఇబ్బంది లేకుండా. మెయిన్ ఏంటంటే చూడండి, దర్శనం చాలా అందంగా తయారు చేస్తున్నారండి మహాకాళిని. అలాగే ఇక్కడ ఏంటంటే స్థలపురాణము మహాకాళి, అలాగే కాళిదాసు పూజించిన మహాకాళి టెంపుల్ అనమాట ఇది. సో, ఇక్కడ కాళిదాసుకి నాలుక మీద బీజాక్షరాలు రాసింది ఇక్కడే అనమాట. అంటే గొర్రె కాపరిగా ఉండేవాడు కాళిదాసుగా మారిన ప్లేస్ ఇక్కడే అనమాట. సో, అందుకని ఇక్కడ బాగా విశిష్టత అండి. ఇది ఒక జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అంటే ఆ అమ్మవారి శాంతాదేవి మోచేయి వచ్చి ఇక్కడ పడిందనమాట. సో, అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారు ఇలా వెలిశారు. చాలా బాగా ఉన్నారండి. చాలా అందంగా ఆ అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. సో, ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ అండి. సో, ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ ప్రసాదంగా మాకు ఆరెంజెస్ అవి కొన్ని ఇచ్చారండి. సో, ఇక్కడ అమ్మవారిని ఏమని పిలుస్తారంటే గట్ కాళిక అమ్మవారు అని పిలుస్తారు. ఇక్కడ షాప్స్ కూడా చాలా బాగున్నాయండి. మేమైతే షాపింగ్ చేయలేకపోయాము. ఇప్పుడు వచ్చేసిన తర్వాత మిస్ అవుతున్నాం. ఒరే చేసుకొని ఏమన్నా తీసుకొచ్చుకుంటే గుర్తుగా బాగున్నాయి అని చెప్పి. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా షాపింగ్ చేయండి. సో, ఇది అయిపోయిన వెంటనే మేము మళ్ళీ కాలభైరవ టెంపుల్కి వెళ్ళామండి. కాలభైరవ టెంపుల్ అంటే
ఈ ఊర్లో అసలు చాలా పవర్ఫుల్ అనమాట కాలభైరవుడు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కాలభైరవుడిని దర్శనం చేసుకొని రావాలండి. కాశీలో కూడా కాలభైరవుడు అమ్మవారు ఉంటారు. అన్నపూర్ణ అమ్మవారు అలాగే కాలభైరవ టెంపుల్ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. కాలభైరవ టెంపుల్ వచ్చి ఉజ్జయినిలో మెయిన్ టెంపుల్. చాలా శక్తివైన టెంపుల్ అనమాట ఉజ్జయినిలో. సో ఇక్కడ కూడా మాకు చాలా బాగా దర్శనం అయిందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ క్యూ లైన్స్ ఎక్కువగా ఉన్నాయండి. సో మాకేమైపోయిందంటే చాలా వేరే ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలా వేస్ట్ ఆఫ్ టైం ఇక్కడ మాకు చాలా ఎక్కువ అయిపోయింది. సో అందరూ మహాకుంభమేళాకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చారు. సో దానివల్ల మేము అనుకోలేదు, ఇక్కడికి వస్తామని అనుకోలేదు. సో దేవుడి దయ వల్ల వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే కాలభైరవుడికి లిక్కర్ ఉంటుంది కదండి, మందు పోస్తారనమాట. అప్పట్లో కాలభైరవుడికి ఇక కోడి మాంసము, ఆ మాంసాలు ఉంటాయి కదా, అవి తీసుకోబోతారండి. మామూలుగా మన గుళ్ళకి తీసుకోబోయినట్టు పువ్వులు, పండ్లు, హారతులు, అలా పులిహోర అలా ఏం చేయరనమాట. ఇక్కడ ఏంటంటే లిక్కర్ బయటే అమ్ముతారండి. మనకి పబ్లిక్గానే గుడి ముందే అమ్ముతారు లిక్కరు. కొంచెం అక్కడ పోసేసి టెంపుల్ దగ్గర కొంచెం మనకి ప్రసాదంగా ఇచ్చేస్తారనమాట. సో మనం ఇంటికి వెళ్ళి వాడుకునే వాళ్ళు వాడుకుంటారు, మరి కరెక్ట్గా తెలియదు, తాగే వాళ్ళు తాగేస్తారు. టెంపుల్ అయితే చాలా ఓల్డ్దండి, చాలా బాగుండింది. సో క్యూ లైన్సే చాలా పొడవు పెట్టేశారు. ఇంకా దాటుకొని వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట. దర్శనం అయితే సూపర్గా జరిగిందండి, కాలభైరవుని దర్శనం. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ నుంచి అమ్ముతారండి దిష్టి పూసలు, అవన్నీ తెచ్చుకోండి, చాలా మంచిది. కాలభైరవుడిది కట్టుకుంటే దిష్టి అంతా పోతుంది అని చెప్తారు. ఇక్కడ లిక్కరు చెప్పాను కదండి, లిక్కరు ఆయనకి పోసినప్పుడు అది ఎక్కడికి వెళ్తుందో ఏంటో అది ఇప్పుడు వారికి తెలియదంటండి. మేబీ అది హిస్టారికల్గా తెలిసింది అంటారు. అది ఆయన తాగుతారో మరి ఎక్కడికైనా అంటే వేరే తొట్టుల్లోకి అలా వెళ్తాయేమో తెలీదు. అది ఇక్కడ హిస్టరీ అనమాట. అంటే ఇది ఎక్కడికి పోతుంది లిక్కరు అనేది కూడా తెలియదు అనమాట. ఆ విధంగా ఉంది. ఇంక ఈ పిల్లల్ని పెట్టుకొని మేము వెళ్ళామంటే చాలా గ్రేట్ అని అనుకోవాలండి. అసలు మా ఇంకెవరు కూడా ఎండాకాలంలో ట్రిప్స్ మాత్రం వెళ్ళొద్దండి. ఎంచక్కా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి, దర్శనం చేసుకోండి. చాలా బాగా జరిగింది మాకు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏమంటే రామ్ ఘాట్కి వచ్చేసామండి అక్కడ నుంచి. సో మేము ఫుల్గా వీడియో తీయలేకపోయామండి, ఇంకా పిల్లలు ఉండడం వల్ల అక్కడక్కడక్కడ మెయిన్వి తీసుకున్నాము. ఇక్కడ రామ్ ఘాట్కి వచ్చేసాం. ఇక్కడ కూడా స్పెషల్ ఏం లేదు, ఒక చిన్న విగ్రహం ఉండింది, దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే స్పెషలు రాముడు వారి తండ్రి దశరథ మహారాజుకి ఇక్కడ శ్రద్ధ కర్మలు జరిగాయి అన్నమాట. సో అప్పుడు రాముల వారు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళారు. సో ఇక్కడ మహాకుంభమేళా కూడా జరుగుతుందండి. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అని కూడా జరుగుతుంది. మహాకుంభమేళా కాదు, కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక స్పెషల్ అనమాట ఉజ్జయినిలో. సో ఇక్కడ మేము కొందరు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి స్నానం చేసి, అంటే ఆయన మునిగి వెళ్ళారు కదా రాముల వారు, అందుకని చెప్పి ఇక్కడ మునిగి వెళ్ళే వాళ్ళు, వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నార్మల్గా అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు పైన నీళ్ళు చల్లేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసాం. మేమైతే ఆల్రెడీ మేము ఫ్రెష్ అయ్యి వచ్చేసాం కాబట్టి వచ్చేసామన్నమాట. అక్కడ ఒక చిన్న 4 తలలు పెట్టి శివయ్య ఉన్నారనమాట, విగ్రహం కట్టి. సో నేనేం చేశానంటే అక్కడి నుంచి ఆ చెరువులోంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ పోసి దండం పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి అలాగే చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయండి. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ నది దగ్గర చాలా బాగుండింది. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకుందామంటే అక్కడ పాసిబుల్ లేవు అనమాట, ఏం బాటిల్స్ ఏం లేవు, అందుకని తీసుకురాలేదు. అక్కడికి వెళ్ళిపోయి నీళ్ళు చల్లుకున్నాము. నీళ్ళు చల్లుకొని కొన్ని ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో సిటీ అంతా, చాలా బాగుండింది ఉజ్జయిని సిటీ అంతా. సో ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా నేను అభిషేకం చేశాను అనమాట. ఆ నదిలో వాటర్ తీసుకొచ్చి అక్కడ పోసాను. చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా ఇంచక్క కొంచెం కూర్చొని వెళ్ళామన్నమాట. ఇంకా ప్రతి దగ్గర ఏమంటే ఎక్కువ జనాభా ఉన్నారు, అందుకని చెప్పి కూర్చునేదానికి తోసుకుంటూనే ఉన్నాము. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉండింది కాబట్టి ఎంచక్క కూర్చొని దండం పెట్టుకొని కొంచెం కబుర్లు చెప్పుకొని అక్కడ హిస్టరీ దాని గురించి కొంతమంది చెప్పారనమాట. దీన్ని రామ్ ఘాట్ అంటారు. సో మీకు చెప్పాను కదా, ఇక్కడ రాముల వారు వచ్చి స్నానం చేశారనమాట. అది ఇక్కడ స్పెషల్. అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లుకుంటే మంచిది, నీళ్లు తెచ్చుకున్న వాళ్ళైనా మంచిది, మన ఇంటికి తీసుకొచ్చుకున్నా మంచిది.
ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి 12 సంవత్సరాలకు ఒకసారి. చూడండి మా హస్బెండ్ హాయ్ చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడి నుంచి వాళ్ళని కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదంతా ఒక హిస్టారికల్ లాగే కదండి, ఓల్డ్ స్ట్రక్చర్ అవంతా చాలా బాగుండిందనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే మహాకాళేశ్వర్ టెంపుల్కి అనమాట. ఇది ఇది కూడా మనకి జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం అయిందండి, చాలా బాగుండింది. కానీ చాలా లాంగ్ వెళ్ళాలి. ఇక్కడ కూడా క్యూ లైన్ మనం 250 రూపీస్ కడితే మనం అమౌంట్ కడితే అలో చేస్తారు. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అనమాట మహాకాళేశ్వరుని కలవడానికి. చూడండి ఒంటెల మీద ఎలా బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి. ఎలిఫెంట్ మీద ఎవరో కూర్చొని ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి కొన్ని ఏమో దర్శనం చేసుకున్నాం. అన్ని ఫోటో అయితే తీయలేకపోయాను. సో ఎండ అయితే భయంకరంగా ఉండిందండి. సో అక్కడే సరిపోయిందనమాట. సో మహాకాళేశ్వర్ టెంపుల్ కూడా చాలా బాగుండిందండి టెంపుల్. ఇప్పుడు నేను థంబ్నెయిల్ మీద పెట్టాను కదా ఫేస్, అలాగా ఉంటుందన్నమాట. సో ఆయన్ని అప్పుడప్పుడు అంటే ఇన్ని డేస్లో ఒక డేస్ ఇలాగా, ఒక డే ఇలాగా, ఒక డే అలాగా ఆయన్ని నీట్గా డెకరేట్ చేస్తారనమాట. సో మేము పోయినప్పుడు ఆయనకి ఏ డెకరేషన్ లేదండి, జస్ట్ దాని మీద అభిషేకం చేస్తూ ఉన్నారు, నార్మల్గా జరుగుతుంది. సాయంకాలము ఆయన్ని డెకరేట్ చేస్తారంట. సో మేము పోయేటప్పటికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో గబగబా దర్శనం చేసుకొని వచ్చేసాము. మేబీ 6 తర్వాత అలా డెకరేట్ చేస్తారేమో తెలీదు. సో చాలా బాగుండిందండి. అక్కడ ఎల్ఈడి లైవ్ కూడా పెట్టేశారు, చాలా బాగుండింది. ఇక్కడ 250 రూపీస్ పే చేస్తే మనం డైరెక్ట్గా అయ్యవారి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది, చూడొచ్చు. లేదు ఫ్రీ దర్శనం అంటే కొన్ని కిలోమీటర్లు నడుచుకొని ఓపిక్గా పోవాలి. పోతే కొంచెం దూరం నుంచి, దానికి పెద్ద డిస్టెన్స్ ఏముండదు, కానీ ఎక్కువ నడవాలన్నమాట. ఇదంతా మోడీ మనకి కొత్తగా కట్టిందనమాట. ఇవన్నీ కొత్తగా కట్టారు. ఇక్కడ కూడా చాలా శివయ్య బొమ్మ కానీ, అలాగే నాగుపాముల మీద కృష్ణుడు ఉండేది, చాలా బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ. కానీ ఆ లైటింగ్ మన ఫేస్ మీద రావడం వల్ల సరిగా తీయలేకపోయాను. ఇదిగోండి వినాయకుడి బొమ్మ కూడా ఉంది చూడండి, వినాయక స్వామిది. సో ఇదండి మెయిన్. ఇక్కడ ఎల్ఈడి లైవ్ జరుగుతూనే ఉంటుంది. లైవ్ కిందే స్వామివారు ఉంటారనమాట. అంటే దూరంగా ఉండే వాళ్ళకి కనిపించదు కదా, అందుకని చెప్పి కిందే ఉంటారు స్వామివారు. చూస్తున్నారు కదా, ఇలాగే ఉన్నారు. మాకు చాలా బాగా దర్శనం అయింది. సో వాళ్ళు చాలామంది తీయకూడదు అంటున్నారు. నేనైతే గబగబా తీసుకొని ఒక ఫోటో మీకు అందరికి చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చినాను. మీరు ఖచ్చితంగా దండం పెట్టుకోండి, చాలా బాగా దర్శనం అయింది. కానీ మళ్ళీ పోలేమని అనుకుంటున్నాను. సో చాలా బాగుండింది అనమాట. అప్పుడు డెకరేట్ చేస్తుంటే బాగుండు అనిపించింది. సరే మనం ఈ విధంగా రియల్గా చూడాలని రాసి పెట్టుంది కావాలి, అందుకని బాగా చూసాము, దర్శనం అయింది. ఇంకా వాళ్ళు తీయకూడదు అని చెప్పేసేటప్పటికి ఇంకా నేను ఫోన్ కింద పెట్టేశాను అనమాట. సో ఇవి మేము తిరిగిన టెంపుల్స్ అండి. మొత్తం 3 టెంపుల్సే తిరిగాము. అది కూడా మాకున్న టైంలో గబగబా తిరిగి చూసుకొని మళ్ళీ ప్యాకప్ వేరే ఊరికి వెళ్ళడానికి. సో మళ్ళీ ఆ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.